బిగ్ బాస్ హౌస్ మరొక వారాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక వారం అయిందంటే నాగార్జున రావాల్సిన సమయం అయినట్టే. ఇక నాగార్జున అలా స్టేజ్ మీద బామలతో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇస్తాడు. ఇక అలా వచ్చి వారమంతా హౌస్ మేట్స్ ఆడిన ఆట తీరును రివ్యూ ఇస్తూ ఉంటాడు నాగార్జున. ఇక అలా మాట్లాడుతూ నబీల్ని పిలిచి, ఏంటి నబీల్, నీకు బ్లాక్ బ్యాచ్ వచ్చింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నీకు బ్లాక్ బ్యాచ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏమనుకున్నావంటూ అడుగుతాడు నాగార్జున. దానికి నబీల్, నాకు బ్లాక్ బ్యాచ్ రాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నేను టికెట్ టు ఫినాలే రేస్లో ఉండేవాడిని, కానీ నాకు అవకాశం లేకుండా పోయిందంటాడు నబీల్. దానికి నాగార్జున, నబీల్ నువ్వేమనుకుంటున్నావు, నీకు బ్లాక్ బ్యాచ్ రావడం వెనక నీ రీజన్ ఏమని ఊహిస్తున్నావు అంటూ అడిగితే, దానికి నబీల్, ఏమో సార్, నేనైతే బాగానే ఆడాను, కాకపోతే అది సంచాలకుల నిర్ణయం కదా, అందుకనే నేను వాళ్ళ నిర్ణయాన్ని అంగీకరించానంటాడు నబీల్. దానికి నాగార్జున, బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటాడు. ఇక బిగ్ బాస్ అఖిల్ హౌస్లోకి వచ్చినప్పుడు తను చేసిన ఓవర్ యాక్షన్ చూపిస్తాడు. వాళ్ళతో ప్రవర్తించిన విధానం, తాను చేసిన ఓవర్ యాక్షన్ చూపిస్తూ ఇదే రీజన్ అంటాడు నాగార్జున. దానికి నబీల్, అలా ఏం లేదు సార్, నేను వారితో ఫ్రెండ్లీగా ఉందామనుకున్నాను, అది ఇలా ఓవర్ యాక్షన్ అని అనుకుంటారని నేను అసలు ఊహించలేదు అంటాడు. ఇక దానికి నాగార్జున, వచ్చిన గెస్ట్లకు మనం మర్యాద ఇవ్వాలి, కానీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను అనుకోవటం తప్పు నబీల్ అంటాడు. ఇక నీకు ఇచ్చిన టాస్క్ కూడా నువ్వు అంతా ఆడినట్టు నాకైతే అనిపించలేదు, ఏదో నేను ఆడగలను అన్న ధీమా అయితే కనిపించింది అంతే. పునర్నవి నిన్ను అడిగినట్టు నీవు మొదట్లో ఉన్న నబీల్ ఎక్కడో మిస్ అయ్యాడు, మొదట్లో ఉన్న నబీల్కి ఇప్పుడున్న నబీల్కి చాలా డిఫరెన్స్ ఉంది, ఆ రెండు ఒకటేనా అన్న డౌట్ కూడా వస్తుంది. అప్పుడున్న నబీల్ నిజమా, ఇప్పుడున్న నబీల్ నిజమా అని నువ్వేం చెప్తావు అంటూ అడిగితే, సార్ నేనైతే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నా, కానీ అందరూ అలా ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు, వచ్చిన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటే నాకు మైండ్ పోతుంది, నేను కన్ఫ్యూజన్లో ఉంటున్నాను అంటాడు నబీల్. దానికి నాగార్జున మాట్లాడుతూ, గుర్తుపెట్టుకో నబీల్, ఇవి చివరి రోజులు, నువ్వు ఇప్పటికే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదంటే నువ్వే ఇబ్బంది పడతావు, రాబోయేవి ఇంకా చాలా కష్టంగా ఉంటాయి వీక్స్, ఇక మీదట అంతా ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది తప్ప మీ చేతిలో ఏమీ లేదు, ఇక్కడ మీరు ఏమాత్రం తప్పు చేసినా అది మీకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, మీరు హౌస్లో నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు, ఇది గుర్తుపెట్టుకొని ఆడాలంటూ నబీల్తో పాటు ఉన్న హౌస్ మేట్స్ అందరికీ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. ఇక అక్కడితో నబీల్కి నాగార్జున ఇచ్చే రివ్యూ ముగుస్తుంది. ఇక నబీల్కి నాగార్జున ఈ వారం ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి, ఈ వారం నబీల్ ఆట తీరు మీకు ఎలా అనిపించింది, నబీల్ టైటిల్ రేస్లో ఉన్నాడని మీరు అనుకుంటున్నారా, వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.